కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తి ఉందని ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అటు మున్సిపల్ ఎన్నికల పొత్తుపై తమ అభిప్రాయాన్ని తెలియజేశామని చెప్పారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. ప్రస్తుత రాజకీయ అంశాలపై మనతో మాట్లాడడానికి టీజేఎఫ్ చీఫ్ కోదండరాం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా రోజుల నుంచి మీ పార్టీ పూర్తిగా ఐసోలేట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. మీ పార్టీ ఇటీవలనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించుకుంది. అసలు ఏం చర్చించారు, ఏం తేల్చారు? ఒంటరిగా పోటీ చేస్తారా, కాంగ్రెస్తోని కలిసి పోటీ చేస్తారా, ఏం చేయబోతున్నారు? పొత్తుకు మేము అడిగినాము. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం చేస్తుందో మాకు తెలియదు. ఆ విషయం అట్లా ఉండగా పోటీ చేయాలని మాత్రం నిర్ణయం చేసుకోవటం జరిగింది. సార్, అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా మీకు ఎమ్మెల్సీ, దాంతోపాటు పార్టీలో కొంతమందికి పోస్టులు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. పార్టీలో దీనిపై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అసలు దీనిపై టీజేఎస్ ఏమనుకుంటుంది? ఇప్పుడు విషయం ఏంటంటే, మేము మద్దతు ఇవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఒక నిరంకుశమైన కేసీఆర్ పాలన అంతం కావాలని కోరుకున్నాం. అది అవసరం కూడా, మా అస్తిత్వానికి కూడా ఒక ప్రమాదం వాటిల్లన్న సందర్భంలో మేము ఆ నిరంకుశ పాలన అంతం కావాలని కోరుకున్నాం. రెండవది ఏంటంటే, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఒక ప్రయత్నం జరగాలనేది. మూడవది, మాకు కూడా ప్రభుత్వంలో కొంత భాగస్వామ్యం. ఎందుకంటే మేము అందరం కూడా పోటీ చేయకుండా సంపూర్ణంగా కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. మాకు కూడా కొంత భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని చెప్పి మేము ఆకాంక్షించినాం. ఈ 3 కోసం మేము ప్రయత్నం చేసినాం. ఒక్కటి కేవలం పదవులు అనేది ఒకటే సమంజసమైన విషయం కాదు, ఆలోచన కాదు. 3 కోసం మేము సమర్థించినప్పుడు సరిగ్గా ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించుకుంటాం కదా, ఎట్లా జరుగుతుంది అనేది. సార్, సింగరేణికి సంబంధించి తెలంగాణ రాకంటే ముందు నుంచి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక 4 వారం రోజులుగా సింగరేణిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. సింగరేణిని కాపాడుతున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది, సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాయని కొన్ని మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. అసలు ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి దీనిపైన? సింగరేణి పరిరక్షణ ఇవాళ చాలా చాలా కీలకం. అది మేము గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో జయశంకర్ గారి నేతృత్వంలో ఒక సేవ్ సింగరేణి అని ఒక కమిటీని వేసుకున్నాం. ఆ సందర్భంగా మేము చాలా విశ్లేషించి తేల్చింది, సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిది. కానీ జరుగుతున్నది సరళీకరణ పేరుతో ఎప్పటికప్పుడు సింగరేణి ద్వారా కార్పొరేట్ రంగానికి లాభం చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఇవాళ ఆ సింగరేణి పైన ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతూ దానికి నియంత్రణ కోసం ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. మరోవైపు ఏమవుతున్నదంటే, కార్మికుల వాటా తగ్గుతున్నది, వాళ్ళ సంఖ్య తగ్గుతున్నది, వాళ్ళకు తగ్గే సంక్షేమము తగ్గుతున్నది. ఎక్కువ భాగం ఇవాళ సింగరేణిలో కాంట్రాక్టు వర్కర్లు నామమాత్రమైన వేతనాలకే పనిచేస్తున్నారు, కనీస వేతనాల కంటే తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం నిజంగానే సింగరేణి బాగు చేయదలుచుకుంటే మొట్టమొదట మీరు ఇక్కడ బొగ్గుగన్లపై సింగరేణికి గుత్తాధిపత్యాన్ని కల్పించి తవ్వటంలో జరుగుతున్న అవకతవకలను రూపుమాపటానికి ప్రయత్నం చేయండి. కానీ సింగరేణి పైన ఉండే గుత్తాధిపత్యం పేరుతో మీరు మళ్ళీ ప్రైవేట్ కాంట్రాక్టర్ మీరు తెస్తానంటే అదేం ప్రయోజనం? అది ప్రయోజనకరం కాదు. ఇది అందుకనే మేము కోరేది, ఇవాళ సింగరేణికి సంబంధించి సమగ్ర సమీక్ష జరిపి దానివల్ల ప్రజలకు లాభం జరిగేటట్టు చూడాలి. ఇది మొత్తానికైతే సింగరేణి ఆస్తులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉంది. దానికోసము ప్రజలందరూ, ఇటు ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.